తెలంగాణ పబ్లిక్ అంతా జూబ్లీ హిల్స్ ఓట్ల గురించి మాట్లాడుకుంటే దేశమంతా బీహార్ ఓట్ల గురించి మాట్లాడుకుర్రు. ఏడ నలుగురు కూసున్న ఓట్ల ముచ్చటే. అయితే జూబ్లీ హిల్స్ ఓట్ల ముచ్చట అట్లుంటే బీహార్ ఓట్లల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు అనే ముచ్చట్లే ఎక్కువ నడిచినాయి ఇన్నొద్దులు. అయితే ఇప్పటి వరకు ఎవరు గెలుస్తారని మాట్లాడుకున్న జనము ఇప్పుడు గీమె గురించి మాట్లాడుకుంటుర్రు. బీహార్లో బీజేపీ లువ్వడి పెంచి మల్లోపాలి పవర్లకు వచ్చిందనేది ముచ్చట ఎలుకున్నదే కదా. పవర్లకు వచ్చిన ఎన్డీఏ గుంపు కంటే ఎక్కువ ఇప్పుడు ఈ షెల్ల ముచ్చటే మాట్లాడుకుంటున్నారు దేశమంతా. అవు మరి తిప్పి తిప్పి కొడితే నిండా 25 ఏళ్లు లేవు. గంత చిన్న పిల్లకు టికెట్ ఇచ్చేలు ఆమెడ గెలుస్తుంది, ఇంకొకరికి ఇచ్చినా గెలిచేటోళ్ళు ఉండే అనుకున్నాట మొదలు. ఎవరైనా తగ్గేదేలే అనుకుంటా ప్రచారం చేసింది, బాంబాడుగా గెలిచింది. లెక్కకైతే ఏమో సింగరు పాటలు మస్తు పాడుతుంది. ఇంతకు మును పోపాలి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు మాషాపరి అనేటి పాట పాడింది కూడా ఈమెనే. గా పాట ఈని మస్తు వాడిందని ప్రధాని మోదీ సార్ మెచ్చుకుండు కూడా. పేరు మైథిలి ఠాగూర్. జూలై 25వ తారీఖు 2007లో బీహార్ రాష్ట్రంలో ఉన్న మధుబని జిల్లా బెనిపట్టిలో పుట్టింది. డిగ్రీ వరకు చదువుకుంది. చిన్నప్పటి సందే పాటలంటే మస్తు పాయడం చెల్లకు. అందుకనే చదువుకుంటూనే పాటలు పాడుతుండేది. చదువుకునే తప్పుడు సందే ఇటు పువ్వు పార్టీ అన్నా అటు మోదీ సార్ అన్నా మస్తు పాయడం ఆట. అందుకనే పువ్వు పార్టీలో షరీక్ అయింది. అలీనగర్ కించి పోటీ చేసి ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు దునియాలనే ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది కూడా ఈమెనే, ఇంకెవరు కాలే ఇప్పటి వరకు. గమ్మత్ ఏందంటే ఆమె ఓడిచ్చింది కూడా చిన్న లీడర్లేం కాదుల్లో. బగ్గ పేరున్న ఆర్జేడీ లీడర్ వినోద్ మిశ్రా అని. మళ్ళా 11,000 ఓట్ల మెజార్టీ. అంటే ఇక చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనబోతుంది అన్నట్టు.